Hi, welcome to Easy Maths Tricks ఛానల్. సో రీజనింగ్ ట్రిక్స్. ఓకే. సో చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ ఎక్కువగా అడుగుతున్నాడు. మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఈ ట్రిక్స్ ఈజీగా నేర్చుకుంటే కనుక మీకు చాలా ఈజీగా వస్తాయి. ఓకే. సో ఫస్ట్ ఎలా వస్తుందో ఒకసారి గెస్ చేయండి. ప్లస్ చేస్తే వస్తుందా, మైనస్ చేస్తే వస్తుందా ఒకసారి టెస్ట్ చేయండి. ఒకసారి చెక్ చేయండి. చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి 8 + 7 అంటే చూడండి, వీటిని యాడ్ చేస్తే వస్తుందా, రాదు కదా. చూడండి 8 + 7 అంటే ఎంత, 15. సో 15 లేదు ఇక్కడ. ఓకే. సో చూడండి, ఇది ఫస్ట్ నెంబర్ కదా ఇక్కడ. ఇదంతా ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్ అవుతుంది, ఇది థర్డ్ నెంబర్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ అట్లా. సో ఫస్ట్ నెంబర్ అంటే 1తో మల్టిప్లై చేయండి. 8ని 1తో మల్టిప్లై చేయండి. సో 8 × 1, సో 8. ఓకేనా. 8 × 1 8. సో దీనికి +1 యాడ్ చేయండి. సో 9. చూడండి ఫస్ట్ వన్ వచ్చింది. ఓకేనా. ఓకే, అర్థమైందా. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమవుతుంది, సెకండ్ కదా. సో సెకండ్ 2తో మల్టిప్లై చేయాలి. సో అర్థమైందా. 7 × 2 14. సో ఇక్కడ దేంతో మల్టిప్లై చేసాం మనం, 2తో మల్టిప్లై చేసాం. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ కదా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకేనా. సో ఫస్ట్ది 8, 8 1s 8. సో 8 + 1 9. ఓకేనా. సో 7 2s are 14. 14 + 2 16. చూడండి సరిపోయింది సెకండ్ వన్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ 6 × 3. సో 6 3s are 18. 18 + 3 ఎంత, 21. చూడండి సరిపోయిందా. ఓకే. నెక్స్ట్ 5కి ఎంత మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి 5ని. చూడండి. సో 5 × 4, సో 20. 20 + 4, సో 24. ఓకే, సరిపోయిందా. సో నెక్స్ట్ నెంబరు 5. 5తో మల్టిప్లై చేసి 5 యాడ్ చేయాలి. ఓకేనా, చూద్దాం. సో 2 × 5, సో 10. 10 + 5, సో 15. 15 ఈజ్ ద ఆన్సర్. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఓకేనా. ఓకే. సో అర్థమైందా. చూడండి, ఇది ఫస్ట్ వన్ కదా. ఫస్ట్ వన్ 8తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేసాం అంతే. సో సెకండ్ వన్ కాబట్టి ఇది సెకండ్ రో, సో సెకండ్ కాలం. ఓకేనా. సో సెకండ్ కాలం 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేసాం. సరిపోయింది చూడండి. ఓకే. సో అర్థమైందా. సరే, ఏం లేదు, ఫస్ట్ చెక్ చేసుకోండి అంతే. ఏం చేస్తే వస్తుందా, ఏ రిలేషన్లో ఉంది, అది ఏంటిది, దీనికి ఏమైనా రిలేషన్ ఉందా, ఈ 9కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది ఒకసారి చెక్ చేయండి. ఓకే, అర్థమైందా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13 12 11 10 6. ఓకే. సో 13 ఇది కూడా సేమ్ 1 2 3 4 5 అనుకోండి. సో 13 × 1 13. సో 13 + 1 14. ఓకే, సరిపోయిందా ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చెక్ చేద్దాం. చూడండి 12 × 2 24 + 2, సో 26. సో సెకండ్ వన్ కూడా సరిపోయింది చూడండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ 11 × 3 33 + 3, థర్డ్దే కదా. సో 3 అంటే 36. ఓకే. సో సరిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ మనం ఫోర్త్ వన్నే చేయవలసిన ప్రాబ్లం, అవునా. ఓకే. సో 10 × 4 వాల్యూ ఎంత చూద్దాం. 40 + 4, సో 44. ఓకే. సో ఆన్సర్ ఏమవుతుంది, 44 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఇది కూడా చెక్ చేద్దాం. 6 × 5, సో 30. 30 + 5, సో 35. సరిపోయిందా. ఓకే, అర్థమైందా. ఓకేనా. సో ఫస్ట్ ఇది ఏం చేస్తే వస్తుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ రీజనింగ్ పార్ట్ కంపల్సరీ ఉంటుంది. దాని మార్క్స్ మీరు ఈజీగా వస్తాయి మార్క్స్, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే. ఓకేనా. సో అర్థమైందా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.